హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గోపిచంద్. ఈరోజు నేను ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూసాను అనమాట. మూవీ అయితే నాకు చాలా 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 నచ్చేసింది. సో అంత బాగా నచ్చిన మూవీ మీతో షేర్ చేసుకుని ఉంటాను. సో అందుకని మీకోసం తెచ్చేసాను అనమాట. సో గెట్ రెడీ. ఈ కథకి మూలం అగ్నిపురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి. ఇంకా మెయిన్ రివ్యూలోకి వెళ్తే, శంబాలా అనే టైటిల్ కార్డ్ దగ్గర కాన్సెప్ట్ ఉంటుంది. అసలు నాకైతే ఇక్కడ డైరెక్టర్ క్రియేటివిటీ కనిపించింది అబ్బా. అసలు చాలా 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 బాగుంది, కొత్తగా ట్రై చేశారు. అసలు మెయిన్ స్టోరీ పాయింట్ ఏంటంటే, ఆకాశంలోంచి ఒక ఉల్క అనేది శంబాలా అనే పల్లెటూరులో పడుతుంది అనమాట. ఆ ఉల్క అక్కడ పడ్డప్పటి నుంచి ఆ ఊర్లో సమస్యలు అనేవి మొదలవుతాయి. చివరికి ఆ ఊర్లో ఆవు పాలు కూడా ఎర్రగా రక్తంలో మారిపోతాయి. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? అయితే ఆ ఉల్కను టెస్ట్ చేయడానికి మన హీరో శంబాలాకి వెళ్తాడు. అయితే ఆ ఉల్క ఎక్కడి నుంచి పడింది, ఎందుకు పడింది, అండ్ ఆ ఊర్లో సమస్యలు రావడానికి రీజన్ ఏంటి, వాటన్నిటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది మీరంతా థియేటర్లోనే చూడాలి. నేను చెప్పకూడదు ఇంకా. అండ్ ఇంకా హీరోయిన్స్ యాక్టింగ్ విషయానికి వస్తే, హీరో ఆది గారు చాలా బాగా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. అండ్ హీరోయిన్, ఈ మూవీకి పెద్ద సస్పెన్స్ హీరోయిన్ అనే చెప్పాలి. ఎందుకు ఏంటనేది నేను చెప్పను ఫస్ట్ ఇప్పుడైతే. అండ్ ఇదొక క్రియేటివ్ సస్పెన్స్, మామూలు సస్పెన్స్ కాదు. అది ఎందుకో మీరే థియేటర్లో చూడండి. హీరోయిన్ సస్పెన్స్ అనగానే మీరు అందరూ విరూపాక్షలో హీరోయిన్ లా అనుకోకండి. ఎందుకంటే ఇది ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్ అండ్ స్టోరీలో మంచి ఇంపాక్ట్ ఉంటుంది. హీరోయిన్ పెద్ద సస్పెన్స్ ఉంటుంది. అది మీరు థియేటర్లోనే చూడాలి. విక్రమేమో చావులో కూడా సైన్స్ ఉంది అనే రకం. మీరు చెబుతున్న సైన్స్ మితం, మీరు తెలుసుకోవలసిన మా శాస్త్రం అనంతం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరిని చంపబోతున్నారో అసలేం తెలియట్లేదు. ఇది నార్మల్ డెత్ కాదు సార్, ఇట్స్ ఇంపాసిబుల్. నేను ఏదైనా చేసి ఈ మారణకాండను ఆపాలి. అండ్ ఇంకా అన్న తెలుసు కదా మీకు, మంగళవారం మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అన్న గురించి తెలుస్తుంది. ఎందుకంటే అన్న ఈ మూవీలో కూడా యాక్ట్ చేస్తాడు. అసలు ఇంటర్వెల్ సీక్వెన్స్ ముందు అన్న యాక్టింగ్ ఉంటుంది, అసలు సూపర్ అంతే సింప్లీ. అండ్ ఇంకా మూవీ బీజిఎమ్స్ విషయానికి వస్తే, అసలు చాలా 100% న్యాయం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి సీన్కి కూడా బీజిఎం అనేది మ్యాచ్ అవుతూ వచ్చింది. మెయిన్గా మూవీ డైరెక్టర్ యుగంధర్ ముని గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మూవీలో చాలా సీన్స్ కూడా కొత్తగా క్రియేటివ్గా అనిపించాయి. అండ్ మొత్తానికి మన హీరో ఆది అన్నకి ఇది ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పాలి. హిట్ కొట్టేశాడు పక్క. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.2 అవుట్ ఆఫ్ 5. ఫ్రెండ్స్, మంచి థ్రిల్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే థియేటర్స్కి వెళ్ళి చూడండి. అంతే ఇంకా.